ఏం చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే నాకు నోట్లోంచి మాట రాదు, భయంగా ఉంటుంది. ఐ అండర్స్టాండ్. నేను కిందకు చూస్తాను. కింద కాదు, పైకి చూడు. చెప్పండి. నేను ఏమంటున్నానంటే అది నేను నీ కళ్ళలోకి చూశానంటే అప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. అలాగే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ కేవలం మనిద్దరమే ఉన్నాం. మనం తప్ప ఇక్కడ ఇంకెవరూ లేరనిపిస్తుంది. ఇంకా ఏంటంటే నేను నీ కళ్ళలోకి ఇలాగే చూస్తూ నీ కళ్ళలో మైమరిచిపోవాలి. నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నేను నిన్ను ఎంతో ప్రజ్ఞ, నేను నీకోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావా? నాతో పట్రా. రంగు అంటుకుంది. నువ్వు అభిని ఎందుకు అలా చూస్తున్నావు? పద, నాతో పట్రా. బతికిపోయాను, కానీ ఎంతకాలం తప్పించుకుంటాను? చెప్పేసుంటే ఎంతో బాగుండేది. కానీ నేను ఎందుకింత టైం తీసుకున్నాను? నేను ఈ ప్రపంచంలో అందరికీ లవ్ సాంగ్స్ ని పాడి వినిపించి లవ్ చేయడం నేర్పిస్తాను. కానీ నేను ప్రజ్ఞకి చెప్పలేకపోతున్నాను. నేను తను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పలేకపోతున్నాను? నా మనసులో మాట తనకు ఎందుకు చెప్పలేకపోతున్నాను? ఏమైందమ్మమ్మ? మీరు ఎందుకు టెన్షన్ గా ఉన్నారు? నేనెందుకు టెన్షన్ పడుతున్నానంటే ఇది అలాంటి విషయం కాబట్టి. ఈ విషయం గురించి నేను ఎవరికి చెప్పాలేంటో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఆలోచించాను, అప్పుడు నీకు చెప్పడమే రైట్ అనుకున్నా. ఏమైందమ్మమ్మ? ఏంటి విషయం? ప్రజ్ఞ, ఇందాక నేను ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాను. వాళ్ళెవరో నేను చూసేసరికి అక్కడి నుండి వెళ్లిపోయారు. పైగా పాటలు బ్యాండ్ శబ్దం వల్ల ఎంత కష్టంగా ఉందంటే నేను వాళ్ళ గొంతు వినడానికి ట్రై చేశాను, కానీ అదెవరి గొంతు నేను తెలుసుకోలేకపోయాను. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మన ప్రవీణ్ ని చంపబోతున్నారని. అలాగైతే మనం వెంటనే ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు అక్కడికి వెళ్ళుంటారు. ఏదో గందరగోళంగా ఉందని వీళ్ళకు అనుమానం కలిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా దీని గురించి చెప్పేలోపు నేను నా పని పూర్తి చేసుకోవాలి. అదిగో అతనే అయి ఉంటాడా? ఈ ముసలిది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? లోపలికి ఎలా వెళ్ళాలి? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ప్రవీణ్ని చంపాల్సిందే. ఐడియా. ఇంత త్వరగా అతను ఎటువైపు వెళ్ళుంటాడు? అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ డోలతన్ని వెతుకుతున్నావా లేక పకోడీలు తింటున్నావా? అత్తయ్య గారు, నేను డోలు వాయించేవాడిని వెతుకుతున్నాను కదా. చూసావా, డోలు వాయించే అతన్ని వెతుకుతుందంట. ఎప్పుడు చూసినా తింటూ ఉంటుంది. పదండి. జానకి అమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్లారు? ప్రవీణ్ గదికి వెళ్ళాను. తన గ్లూకోజ్ బాటిల్ మార్చాలి కదా, అందుకని. జానకి అమ్మ, ప్రవీణ్ బానే ఉన్నాడుగా? బాగున్నాడు. తను నిద్రపోతున్నాడు. ఏమైంది? ఏమీ లేదు. మీరు పదండి, నేను ఒకసారి ప్రవీణ్ ని చూసొస్తాను. ఒక్క నిమిషం. ఇదేంటి?
ఇది మీసం ప్రజ్ఞ. బయట డోలు వాయించే అతను ఉన్నాడు కదా, అతంది. డోలు వాయించేతను నకిలీ మీసాలు ఎందుకు పెట్టుకున్నాడు? అదైతే నాకు తెలీదు, కానీ అతను చాలా కోపిష్టిలా ఉన్నాడు. నేను అభి వాళ్ళ నానమ్మకి భోజనం తీసుకెళ్తుంటే నన్ను గుద్దేశాడు. అతని మీద కాస్త భోజనం పడేసరికి నా మీద అరవడం మొదలు పెట్టాడు. గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అదే సమయానికి వైశాలి నానమ్మ వచ్చారు. వాళ్ళు రావడం చూసి పారిపోయాడు. ఇదిగో ఈ మీసాన్ని అతనే పెట్టుకున్నాడు. అతని మొహానికి ఉండడం నేను చూశాను. ఇది అతని మీసమే. ప్రజ్ఞ, అతను ఇతనని నాకు అనిపిస్తోంది. అవునమ్మా. ఎవరమ్మా? ఎవరు కాదు, జానకమ్మా. మీరు బయటికి వెళ్ళొచ్చు కదా, కాసేపు హోలీ ఆడండి. మేమిద్దరం ప్రవీణ్ ని చూసేసి వస్తాం. నేను ఇక్కడికి ప్రవీణ్ చూసుకోవడానికి వచ్చాను కదా, మీరు వెళ్ళండి, నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. లేదు జానకమ్మ, ఉదయం నుండి హోలీ ఆడి నాకు చాలా చాలా అలసటగా ఉంది. నేను వెళ్లి ప్రవీణ్ దగ్గర కూర్చుంటాను. మీరు కాసేపు ఎంజాయ్ చేసి రండి. సరే అయితే. కానీ అమ్మా, నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎవరినైనా పంపి నన్ను పిలువు, నేను వచ్చేస్తాను. తనను ఒంటరిగా వదలొద్దు, సరేనా? జాగ్రత్త. వెళ్ళి వెళ్ళు జానకి. పదండమ్మా. థ్యాంక్ గాడ్ ప్రవీణ్ కేవి కాలేదు. కానీ ప్రజ్ఞ, మన ప్రవీణ్ చంపడానికి అసలు ఎవరు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. ఎందుకంటే ఈ పన్ను ఆలియా కూడా చేయలేదు. ఎందుకంటే ప్రవీణ్ ఇలా చూసి తను ఏడవడం నేనే చూశాను. తను ఇలా ఎప్పటికీ చేయలేదు. మరైతే ఇంకెవరు? అది నాకు కూడా తెలియడం లేదమ్మా. కానీ ఎవరైనా సరే చాలా తెలివిగా చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఈ రోజునే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రవీణ్ గదిలో ఒంటరిగా ఉంటాడు, మనం అందరం బయట ఉంటామని. పైగా ఇంతమంది జనంలో ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటకు వెళ్తున్నారో ఎవరికి తెలీదు. జానకి అతన్ని చూసింది కదా, తనతో కలిసి మనిద్దరం కలిసి బయటకెళ్లి వాడిని వెతుకుదాం. లేదమ్మా, ఇప్పుడు మనం ప్రవీణ్ ఒంటరిగా వదలడం మంచిది కాదు. అతన్ని వెతకడం కంటే ప్రవీణ్ సేఫ్టీ మనకి చాలా ముఖ్యం. సరే, నువ్వెళ్ళు, నేను ఎక్కడ కూర్చుంటాను ప్రవీణ్ దగ్గర. లేదమ్మా, మీకు కూడా ఇక్కడ ఉంటే ప్రమాదమే కదా. ఎందుకంటే అతను ఒంటరిగా వచ్చాడా లేక అతనితో చాలా మంది ఉన్నారా అనేది మనకు తెలియదు కదా. అవును, దీని గురించి నేను ఆలోచించనే లేదు. ఎక్కువ మంది వచ్చారంటే నేను ఏం చేయలేను. మనం ఒక పని చేద్దాం, ప్రవీణ్ ఇక్కడ ఉంచకుండా వేరే ఏదైనా గదికి షిఫ్ట్ చేద్దాం. తను ఈ గదిలో ఉన్నంత వరకే కదా తన ప్రాణాలకి ప్రమాదం. అలాగే హోలీ పండుగ పూర్తయ్యి మన వాళ్ళందరూ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మనం ఇక్కడే ప్రవీణ్ తోనే ఉందాం. అలాగేనమ్మా, పద. ఒక్క నిమిషం ఆగండి. ఇక నిఖిల్ త్వరగా వచ్చి నాకు శుభవార్త చెప్పాలి. ఆ తర్వాత నేను హోలీ జరుపుకుంటాను. ఇదేంటి, అభి ఒంటరిగా ఉన్నాడు? ప్రజ్ఞ ఎక్కడుంది? ఎక్కడైనా ఉండని, కానీ అభితో కలిసి హోలీ ఆడడానికి ఇదే నాకు మంచి అవకాశం. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. నేను అభి పక్కనే ఉంటే ప్రవీణ్ చావు కబురు అందగానే అప్పుడు ఎవరికి నా మీద అనుమానం కూడా రాదు. అభి అందరికీ చెప్తాడు తను నా పక్కనే ఉంది అని. నిఖిల్, నువ్వు వచ్చేసావంటే పని పూర్తయిపోయిందా? అరే, ఏ పనులు పూర్తి కాలేదు, అన్ని నిజానికి తలకిందులైపోయాయి. తలకిందులైపోయాయంటే? అయ్యో, తను అది ఆవిడున్నారు కదా నీ ఓల్డ్ బ్రిగేడ్, ఆవిడ నా వెంట పడింది. ఆ కంగారులో నా మీసాలు కింద పడిపోయాయి. ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. ఓ, ఎక్కడ పడింది నీ మీసం? అక్కడ. నేను లోపలికి వెళ్ళడానికి నువ్వే నాకు ఏదైనా ఐడియా ఇవ్వాలి. ఓకే, నేను నీకెలా చెప్తాను, నువ్వు అలాగే చేయాలి. వెళ్ళు. ఎక్కడున్నాడు అసలు ఈ నిఖిల్? హోలీ ఫంక్షన్ పూర్తిగా పోతుంది, కానీ తను... ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి నేను? ఏమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నిన్ను బట్టలు మాత్రమే మార్చుకున్నావంటే రంగులు ఎందుకు వాష్ చేసుకున్నావు? ఒకవేళ నేను ఎవరైనా చూసారంటే నీ బండారం బయటపడుతుంది. నువ్వు ఒక్క నిమిషం. ఏంటిది? ఇది కట్టుకో తలకి. ఏం చేస్తున్నావు నా చేత? ఏంటి, ఏం చేస్తున్నావు? తన్ను
అసలు ఏంటిదంతా? ఇది హోలీ ఆడుకునే టైం అనుకుంటున్నావా? నేను హోలీ ఆడడం లేదు. ఈ కలర్ తో నేను నీ ఫేస్ ని దాస్తున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? హా, ఇప్పుడు ఓకే. ఇప్పుడు అమ్మమ్మ ఇందు అమ్మమ్మ కాదు, నీ మొహాన్ని నువ్వే గుర్తుపట్టలేవు నిఖిల్. ఏంటి? నేను నిన్ను మెచ్చుకోవాల్సిందే. నువ్వు నాతో ఉండి చాలా స్మార్ట్ అయిపోయావు తను. అయిపోయిందా పొగడ్డం? ఇక వెళ్ళి ఇక్కడి నుండి. వెళ్తున్నాను. ప్రవీణ్ 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 నెమ్మదిగా. అమ్మమ్మ తనకి స్పృహ వచ్చినట్టుంది. ప్రవీణ్ 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 లే బాబు, ప్రవీణ్, లే. లే బాబు లే. దేవుడా, కళ్ళు తెరు ప్లీజ్. ప్రవీణ్ ప్రవీణ్ కళ్ళు తెరు నెమ్మదిగా ప్లీజ్. నువ్వు అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు. నేనే ప్రజ్ఞాని. నువ్వు బానే ఉన్నావు కదా? నాన్నమ్మా, అవును బాబు, నేను నానమ్మనే. దేవుడా, ప్రవీణ్ కి స్పృహ వచ్చినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. అమ్మమ్మ, ముందు మనం తన్ని రూమ్ లోకి తీసుకెళ్దాం. ఇటువైపు పదండి. నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త. నెమ్మదిగా. నెమ్మదిగా రా. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇదిగో మంచినీళ్ళు. అయ్యో ప్రవీణ్, నీ చేతికి దెబ్బ తగిలింది. అమ్మమ్మ, కాస్త చేయి పట్టుకోండి. నేను అభి ఇంట్లో ఉన్నానా? మిగతా వాళ్ళందరూ ఎక్కడా? మిగతా అందరు కూడా బాగున్నారు బాబు. గార్డెన్ లో హోలీ ఆడుతున్నారు. ఈరోజు హోలీనా? అవును బాబు, మా మొహాల కంటిన రంగులు చూస్తే ఈ రోజు హోలీ అనిపించడం లేదా నీకు? పైగా ప్రవీణ్, చూసావా, ఈ రోజు నువ్వు ఈ పండుగ రోజు స్పృహలోకి వచ్చావు. నిన్నిలా చూస్తే అందరూ చాలా సంతోషిస్తారు. ఆ. అలాగే ఇప్పుడు మాకున్న టెన్షన్ కూడా తగ్గిపోయింది. టెన్షనా? ఏంటా టెన్షన్? లేదు, మాకెటువంటి టెన్షన్ లేదు. నువ్వు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు ప్రవీణ్. వదిన చెప్పండి ప్లీజ్, ఏం టెన్షన్? నానమ్మా ప్లీజ్ నాకు చెప్పండి, ఏంటి విషయం? టెన్షన్ ఏం లేదుగా? లేదు, అసలు ఎటువంటి టెన్షన్ లేదు. నువ్వు అసలు స్ట్రెస్ తీసుకోకు. వదిన నాకు స్ట్రెస్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరిద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. వదిన ప్లీజ్ నాకు చెప్పండి, ఏం జరిగింది అసలు? ప్రవీణ్, యాక్చువల్లీ ఇందు అమ్మమ్మ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే విన్నారు. వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చారు. ఏంటి? ఎవరు వాళ్ళు? నేను వాళ్ళ మొహం కూడా చూడలేకపోయాను, అందుకే నాకు టెన్షన్ గా ఉంది. ప్రవీణ్, ముందు నువ్వు నాకు ఇది చెప్పు. నీకేదైతే యాక్సిడెంట్ జరిగిందో దాని గురించి పోలీసులు మాకు చెప్పారు. యాక్చువల్లీ అది యాక్సిడెంట్ కాదట. అదంతా ఎవరో కావాలనే చేయించారని అన్నారు. యాక్సిడెంట్? అవును ప్రవీణ్, నీకేమైనా గుర్తుందా? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చూసావా నువ్వు?
అవును వదినా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు నేను రోడ్డు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంటే తప్పించుకున్నాను. ఆ తర్వాత రెండోసారి మీది అభిది ఫోటో తీసుకొచ్చేటప్పుడు నాకు అదంతా ఎలా... నీకేమైనా గుర్తుందా? ఎవరైనా ఉన్నారా అక్కడ? అక్కడ ఎవరినైనా చూసావా నువ్వు? ఏమైంది ప్రవీణ్, నీకేమైనా గుర్తొచ్చిందా? వదిన, నేను అక్కడ రక్తంతో రోడ్డు మీద పడిపోయి ఉన్నప్పుడు అక్కడికి ఎవరో వచ్చారు. ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. తను మీ పేరు అభి పేరు కూడా చెప్పాడు. కానీ నేను తన గొంతుని గుర్తుపట్టలేకపోయాను. తన మొహం కూడా చూడలేకపోయాను. నాకంతా చాలా బ్లర్గా కనిపించింది వదినా. నాకు చెవులో ఏదో శబ్దం వస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కూడా అదే వ్యక్తి ఆ రోజు పూర్తి చేయలేని పనిని ఈ రోజు పూర్తి చేయడానికి వచ్చుంటాడు. బాబు, అతను నీ దగ్గరికి రాకూడదనే మేము నిన్న ఆ గదుల నుండి అభి గదులకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు లేదు నానమ్మా, రానివ్వండి అతన్ని. రానివ్వండి అతన్ని నా దగ్గరికి. అప్పుడే మనం అతన్ని పట్టుకోగలం. ప్రవీణ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆ వ్యక్తి నిన్ను చంపడానికి వచ్చాడని నీకు తెలుసు కదా, అయినా నువ్వు అతన్ని ఫేస్ చేయాలనుకుంటున్నావా? ప్రవీణ్ ప్రమాదం ఉందని తెలిసి కూడా అతని ముందుకు మనం వెళ్ళడం ఎందుకు? ఈ రోజు నన్ను తన బారి నుండి కాపాడారు. రేపు అతను మళ్ళీ వస్తాడు. మీరు నన్ను రేపు కాపాడతారు. తను ఎల్లుండి వస్తాడు. అతన్ని ఆపడానికి మనకు ఒకటే దారుంది. మనం అతన్ని పట్టుకొని తీరాల్సిందే. అంతేకాదు, అతను అభి మీరు ఉన్న ఫోటోని తొక్కుతూనే ఉన్నాడు. దాన్ని బట్టి అతను నాకు మాత్రమే కాదు, మీ ఇద్దరు కూడా శత్రువు అనిపిస్తుంది. అందుకే మనం అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాల్సిందే. మనం అతన్ని ఇలా ఊరికే వదిలేయకూడదు. కానీ ప్రవీణ్, నువ్వు... వదిన, ప్లీజ్ నన్ను మీరు ఆపకండి. మీరు నన్ను ఎలాగైతే కాపాడాలనుకుంటున్నారో అలాగే నేను కూడా మీ ఇద్దరిని కాపాడాలనుకుంటున్నాను. మీకు నా మీద నమ్మకం లేదా? అలాంటిదేమీ లేదు ప్రవీణ్, కానీ నేను నిన్ను రిస్క్... అయితే మీరు నాకు కేవలం ఒక్క అవకాశం ఇవ్వండి. అతను ఇక్కడికి రావడం అయితే వచ్చాడు. ఇక అతను ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సిందే. ఆయన వదిన, మీరే ఆలోచించండి. ఒకవేళ అతను తన్ను పంపిన వ్యక్తి అయి ఉంటే అప్పుడు మనం అతన్ని పట్టుకుని తన్నుకి అభికి పెళ్లి జరగకుండా ఆపచ్చు. కానీ ప్రవీణ్, ఒకవేళ అతన్ని పట్టుకునేటప్పుడు నీకేమైనా జరిగిందంటే? నాకేమీ కాదు వదిన. నేను మీకు మాటిస్తున్నాను, నా గురించి నేను కేర్ తీసుకుంటాను. ఇంతకీ ఇది చెప్పు, మేమేం చేయాలో? నానమ్మ, మీరు నన్ను ఏ గదిలోంచి అయితే తీసుకొచ్చారో మళ్ళీ ఆ గదిలోనే వదిలిపెట్టండి. ఆ తర్వాత ఈ విధంగా మనం అతన్ని పట్టుకోవచ్చు. అలాగే నాకేమీ కాదు కూడా. అతను ఇక్కడికి రావడం అయితే వచ్చాడు, కానీ ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేడు.